పెళ్లి చేసుకున్నప్పుడు బానే ఉన్నాడు మేడం. ఎవరు మీ వారా? మా ఆయన. తర్వాత పిచ్చి పిచ్చిగా ఒక సైకోలాగా ప్రవర్తిస్తాడు. అంటే నేను ఇదే రాసుకున్నా, నేను రాసిందే జరుగుతుంది, అంతా నా ఇష్టం వచ్చినట్టే జరుగుతుంది, నేను ఒక దేవుణ్ణి. మీదేంటి లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. పెళ్ళి ఎన్నాళ్ళు అవుతుంది? 3 years అవుతుంది మేడం. 3 years అవుతుంది. మీకు పిల్లలు ఏమైనా ఉన్నారా? మీ ఆయన ఏం చేస్తాడని ఇచ్చారు మీకు? తను అంటే మామూలుగా పనికి వెళ్తాడు మేడం. అయితే తను పనికి వెళ్తాడు బాగానే ఉన్నాడు కదా అని ఇచ్చి చేశారు ఇంట్లో వాళ్ళు. ఇచ్చి చేసిన తర్వాత ఇలా పిచ్చి పిచ్చి చేస్తాడు. ఎప్పటి నుండి చేస్తున్నాడు ఇలాగా? ఒక 5 months నుంచి చేస్తాడు. 5 months నుంచి. ఇంతకు ముందు బానే ఉన్నాడమ్మా. తాగుతాడా? లేదు మేడం. అలవాట్లు ఏం లేవా? అలవాట్లు ఏం లేవు సార్. వాళ్ళ కుటుంబంలో ఎప్పుడు అడిగావు ఇలా పిచ్చి పిచ్చిగా ఎప్పుడు ప్రవర్తిస్తున్నాడని? లేదు. ఎప్పుడు లేదా? ఇదే ఫస్ట్ టైం? ఫస్ట్ టైం. ఎంత ఉంటది మీ ఆయనకి వయసు? 25 ఉంటుంది. 25. మీది 24 సార్. ఇలా చేస్తూ 5 నెలలు అయిందా? అవును సార్. పిల్లలు ఉన్నారమ్మా మీకు? లేరు మేడం, అసలు దగ్గరికే రానియట్లేదు. ఫస్ట్ 2.5 years బానే ఉన్నారు కదా? బానే ఉన్నాం, కానీ అప్పుడు కానీ ఇలా చిన్నగా కొంచెం దూరం పెట్టడం అలా ఇలా చేస్తాం. అలా కదా. మీ ప్రవర్తన అనేది ఏదైతే ఉందో ఇది కంటిన్యూస్ గా ఉంటుందా, లేదంటే ఒకసారి చేస్తాడు ఒకసారి బానే ఉంటాడు ఒకసారి చేస్తాడు ఒకసారి ఇలానే ఉంటాను కంటిన్యూస్ గా? ఏంటి ఇలానే అంటే ఎలా? అంటే ఆయన ఒక పేపర్ మీద రాస్తా ఉంటాడు, పిచ్చి పిచ్చిగా రాసుకుంటా అన్ని, నేను ఇది రాసిందే జరుగుతుంది, నేను ఎలా చెప్తే అలానే ఉంటది, నా కథలో పాత్రలన్నీ ఉండయి అని జరుగుతాను. అందుకే నేను పేపర్ పెన్ తెచ్చుకున్నాడు ఆయనేనా మీ ఆయన? మేడం అన్ని గొప్పలకు పోతా ఉంటాడు, నేను రాసినట్టుగానే అంత నడుస్తూ ఉంటది. అవుతుందా? ఆయన రాసింది ఏమన్నా అవుతుందా? ఒక అమ్మాయిని కానీ అలానే తెచ్చిండు మేడం. అదిగా అమ్మాయి మేడం. ఈ అమ్మాయినా? అమ్మాయి తీసుకొచ్చినవంటే అంటే తను రాసిందంట, ఆ అమ్మాయి పిలుస్తానే తను పిలవడంగానే అమ్మాయి ఇక్కడికి వచ్చేసింది. నిజమా? ఏదో ఒకసారి పిలవమన్నా. ఓయ్ తను విలువ. ఏం పేరు నీ పేరు? నా పేరు సతీష్, నేను రైటర్ని. ఏం రైటర్వి? డైరెక్టర్ అవుదో నాకు పిచ్చి పూత ఏది పడితే రాసేస్తా ఉంటాను నేను. పిచ్చా? పిచ్చి కదా, నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం రాయాలని చెప్పి. ఈ 5 months నుంచి బాగా ఏదో టాలెంట్ చూపిస్తున్నావు అంటే ఏంటి ఆ టాలెంట్? నేను రాసేది దాంట్లో నీ పాత్ర లేదు, మీరు ఎవరు అసలు మాట్లాడడానికి? ఏమో అక్కడ రాసిన దాంట్లో నా పాత్ర ఏమైనా ఉందేమో అని. రాసినవి ఉంటాయండి. ఉంటాయా? నా పాత్ర ఉందా బాబు దాంట్లో? దీంట్లో మీరు ఎలా మాట్లాడుతున్నారు? ఆహా, మాట్లాడకూడదా? ఉందేమో చూడన్నా. నా పేరు శ్రీవాణి. మీది కూడా లేదు. నాది కూడా లేదా? సారది ఉందా? సార్ది కూడా లేదు. ఎవరు మాట్లాడుతున్నారు? మరి నువ్వు రాసింది ఏం జరగదన్న విషయం అర్థమవుతుందా? తొందరలో నీ పేరు నేను రాస్తానులే నా ప్రిస్క్రిప్షన్. ఏం రాసుకుంటున్నావు ఆ పేపర్ లో? చీకట్లు ఏమి రాస్తున్నావు? ఏదో రాసిస్తా ఉంటాను. అది లేదు, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఇక్కడ? మరి పిచ్చి గీతలు అన్నావు కదా, మరి మేము ఎందుకు ఉంటాం అందులో? అది పిచ్చిది కదా. మరి మా పేర్లు అనవసరం కానీ ఏదో అమ్మాయిని ఒకసారి పిలిస్తే వచ్చేస్తుందంట. వచ్చేస్తుందా? అమ్మాయి పేరు ఉందా లిస్ట్ లో? అమ్మాయి పేరు కూడా లేదు, స్వప్న కూడా లేదు ఇంట్లో. అమ్మాయి పేరు స్వప్నానా? ఏది మీ ఇంటికి వచ్చిందంటే నిజంగానే ఎప్పుడైనా వచ్చిందా మీ ఇంటికి అమ్మాయి? ఎవరు నాకు దీనిలో లేదండి పాత్ర. ఆ అమ్మాయి తెలుసా? తెలియదు నాకు ఎవరు. ఫోన్ ఇలా ఒకసారి అమ్మాయిని పిలవను మేడం, ఆ అమ్మాయి ఆటోమేటిక్ గా వచ్చేసింది తన దగ్గర. ఎవరు పిలిస్తే? నువ్వు పిలిస్తే వస్తుందా మీ ఆయన పిలిస్తే? అతను పిలిస్తే ఎలాగో వస్తుందిలే. ఆయన చెప్తున్నాడుగా రాస్తుంటే వచ్చేస్తుందని. ఆగండి, నేను రాసిందే వస్తుందండి, మీరెవరో మాట్లాడండి. కాదు, మేము ఎవరన్నా తర్వాత చెప్తారా తమ్ముడు? అందులో పేరుందా లేదా? స్వప్న వేరే లేదు, మీరు ఎందుకు మాట్లాడతారు? మరి స్వప్న అంటే ఎవరు? అమ్మాయి ఎవరు? నీ ఎదురుగుంటా ఉన్న అమ్మాయి ఎవరు? ఎందుకు స్వప్న ఉందంటావేంటి? స్వప్న ఉందా? రాసావుగా. సరే ఉందిలే స్వప్న. స్వప్న నా పిల్లానికి పోతావండి. ఏంటమ్మా ఏ ఎదోట్రా? చాలా అద్భుతంగా యాక్టింగ్ చేస్తున్నారు కానీ వచ్చి కూర్చో ఇటు. ఆ పాత్ర లేడు, ఎవడు అసలు లేడు. దాని మొగుల్ని ఎవడు రాయాలి? నేను రాసింది పిచ్చా పెళ్ళాన్ని తీసుకోబో. రామ్మ తల్లి అడు పిలిస్తే నేను తనని పిలిచాడు. అరే బాబు వెళ్ళిపోమని చెప్పి వెళ్ళిపోద్దేమో చూద్దాం. వెళ్ళిపోమను. నేను చెప్పను. ఏమన్నా యాక్టింగ్ చేస్తున్నారా? కూర్చోమ్మ, నువ్వు కూర్చో ప్రియా. మా యాక్టింగ్ స్కూల్లో ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారండి. అలా యాక్టింగ్ చేస్తున్నారు వీళ్ళు. ఏమైనా జోక్ చేస్తున్నారు ఇక్కడ? ఏమైనా ప్రాంక్ చేయడానికి ఏమైనా వచ్చారా? అంటే మేడం తను ఏం చేశాడో నాకు తెలీదు. తను పిలవంగానే నేను అలా వెళ్ళి. అతను నీకు పరిచయమా? అసలు ఏం చేశాడు ఏమో. అతను నీకు పరిచయమా? నాకు పరిచయం ఏం లేదు. ఏం పని చేస్తావు నువ్వు? నేను హౌస్ వైఫ్ ని. ఎలా పరిచయం అసలు మీకు ఇద్దరికి? వాళ్ళు ఏ ఇంట్లో ఉంటారని నీకు ఎలా తెలుసు? ఏమో మరి నాకు ఏం చేశాడో తెలియదు, కానీ నేను ఎక్కడున్నా సరే తను పిలవంగానే నేను వెళ్ళిపోయాను. మీ ఇద్దరు మ్యారేజ్ ఎంతకాలం అయింది? 5 years. 5 years అవుతుంది. ఈ అమ్మాయి ఏంటి వాడు పిలవగానే వెళ్ళిపోతుంది లేసి? అదే నాకు అర్థం కావట్లేదు మేడం. అమ్మ, నీకు అతనికి ఏం పరిచయం లేదా ఇంతకు ముందు? స్వప్న లేదు. నీకు నీ అబ్బాయికి ఎటువంటి పరిచయం లేదు. నేను హౌస్ ఎక్కడ ఉంటారు? ఒక్క నిమిషం. ఎందుకు ఇలా చేస్తాను? అరే అరే అమ్మా ప్రియా, అరే ఉండమ్మా, నీ రాత్రుల పాత్రల గురించి మాట్లాడుతున్నావు, ఆగు. అమ్మా స్వప్న, మీరు ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఒక్క నిమిషం. నువ్వు ఎక్కడ ఉంటావు? వాళ్ళు ఎక్కడ ఉంటారు? మేము హైదరాబాద్ లో ఉంటాం సార్. వాళ్ళకి మాకు ఒక
3 స్ట్రీట్స్ అవతల సార్ అంతే. సో వాళ్ళ ఇంట్లోంచి పిలిస్తే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతావా? అంటే సార్ ఏమవుతుందో నాకు తెలియదు. నేను నైట్ పడుకున్నా సరే తను పిలవంగానే నేను అలా వెళ్ళిపోతున్నాను సార్. నాకు అర్థం కావట్లేదు. నేను రాశాను కాబట్టి అది జరుగుతుంది. పిలవడు కాదు, రాస్తాడంట. అక్కడ పిలవక్కర్లేదంటే ఇక్కడ స్వప్న అని రాస్తే వెళ్ళిపోతావు. నాకు తను ఎప్పుడు నేను పడుకున్నాను, నేను ఏ టైంలో లెగిసి వెళ్తున్నా కూడా తెలియదు. నాకు అలా జరిగిపోతుంది. ఏమా మీ ఇద్దరికి నిజంగా పరిచయం లేదా? మీరిద్దరికి డ్రామా ఆడుతున్నారు కదా? లేదు మేడం. మరి ఆయన రాశాడు, పిలిచావు, వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదు మేడం. జస్ట్ వెళ్ళిన తర్వాత ఏం చేయట్లేదా? ఏం చేయట్లేదు. తను పిలవంగానే రావడం ఏంది మేడం అసలు? సరే వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు అది చెప్పండి పోనీ. వాళ్ళు ఏం చేయరు మేడం, ఒక రూమ్ లోకి వెళ్ళిపోతారు. రూమ్ లోకి వెళ్ళిపోయి డోర్ వేసేసుకుంటారు. ఇంకా నేను అసలు రూమ్ లోకి వెళ్ళి డోర్ ఎందుకు వేస్తున్నారు అది నీకు తెలియదా? డోర్ ఓపెన్ చేయరు మేడం అసలు. అసలు ఈ అమ్మాయి లోపలికి వెళ్తుంటే నువ్వెందుకు రానిస్తున్నావు? అసలు తిను ఇంకా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి బాధేసుకుంటాడని ఊరుకుంటున్నావు. ఇద్దరు ఒక రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకుంటున్నారు. మరి ఈవిడ వెనకాల అలా ఆయన వస్తాడా? వస్తాడు మేడం, వచ్చి కానీ పక్క నుంచే వెళ్ళిపోతాడు చూసి. ఆవిడేమో రూమ్ లోకి వెళ్తుందంటే వాళ్ళిద్దరు డోర్ వేసుకుంటారట. అసలు ఒకసారి అబ్జర్వ్ చేద్దామని ఒక రోజు ఇలానే నైట్ పన్నెటప్పుడు పేరు కలవరిస్తుంది. ఎప్పటి నుంచి జరుగుతుంది ఈ అమ్మాయికి ఇట్లా? ఇదంతా ఎప్పటి నుంచి జరుగుతుంది బట్ తెలియదు. బట్ నా అవగాహనకు వచ్చింది ఒక 2 వీక్స్ నుంచి వచ్చింది నా అవగాహనకి. అసలు నువ్వెవరు? నీ పాత్ర లేదు, ఎందుకు మాట్లాడుతున్నాను? చూడండి బాబు నీ యాక్టింగ్ చాలే, ఆపమ్మా. యాక్టింగ్ అది రాసిన జరుగుతుంది. చాలే కానీ కాదు, నీ పేరు ఎప్పుడన్నా రాశాడు అందులో? నా పేరు ఇంతవరకు నేను ఎప్పుడు అతని దగ్గరికి వెళ్ళలేదు. బట్ తన బిహేవియర్ తేడా ఉందని చెప్పేసి నేను ఒక రోజు అబ్జర్వ్ చేద్దాం అనుకున్నాను నైట్ పూట. అబ్జర్వేషన్ నేను రాశాను కదా, రాయని తెలియదు అక్కడ. అబ్జర్వేషన్ నువ్వు రాసుకో నువ్వు పిచ్చి గీతలు రాసుకో ఫస్ట్. నువ్వు మాట్లాడు. 5 years అవుతుంది కదా. పిల్లలు ఉన్నారా మీకు? ఆఫ్ కోర్స్ ఇద్దరు ఉన్నారు మేడం. ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాశాను కాబట్టి జరిగింది అది. ఎవడ్రా బాబు నువ్వు? రాస్తే పిల్లలు పుడతారా? భయ చెప్పిందే జరగదు భయ మరి. ఏదో చెయ్యాలేమో. డైరెక్టర్ ఏదో పిచ్చిరా రాసి డోర్ వేస్తున్నావు కదా, డోర్ వేసి ఏమైనా చేస్తున్నావా? ఏ చేస్తున్నాడు కూడా పిలుస్తున్నాడు, లేకపోతే ఊరికెందుకు పిలుస్తాడు? సో నాకు డౌట్ వచ్చి ఒక రోజు నైట్ పూట రెడీ అయ్యి వెళ్తుంది. నా రాత్రి పూట ఎక్కడికి వెళ్తుందని నాకు డౌట్ వచ్చి ఫాలో అయ్యా. ఆడింటి దగ్గరికి వెళ్ళేది. మీరేం పెద్ద మనుషులు పంచాయతీలు ఏం పెట్టలేదా? మీ ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పలేదు? నేను సైలెంట్ గా దీన్ని క్లోజ్ చేద్దాం అనుకున్నా. ఈ లోపు ఇక్కడ నుంచి ఫోన్ వచ్చింది. ఏమ్మా ఏంటి నీ ఉద్దేశం ఏంటి? ఎందుకు వెళ్తున్నావు? అవన్నీ తెలుసా లోపల ఏం జరుగుతుందో? డోర్ లోపల ఏం తెలియదు మేడం. తను పిలుస్తున్నాడు. నేను అంటే ఏంటమ్మా ఇదంతా? ఏమంటావు? ఇదంతా వశీకరణం అంటావా? ఏమంటావు? నేను అదే అనుకుంటున్నాను సార్. ఎక్స్పర్ట్స్ వేస్ట్ ఇక్కడ. అమ్మా అది కాదు, నేనేమో చేతబడి చేస్తాను, తనేమో వస్తుంది మేడం. అంతే అంతే మరి రాష్ట్రం జరుగుతుంది. చేతబడి చేస్తాను. అమ్మా చేతబడి వశీకరణం కాదమ్మా. 5 నెలల నుంచి మీ ఆయన ఎలా చేస్తుంటే నువ్వు పెద్ద మనుషులు పంచాయతీలు కానీ డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళడం కానీ ఏం చేయలేదా? వాళ్ళ చెప్పే మేడం. ఏమంటున్నారు వాళ్ళు? అమ్మో తను మంచోడే, ఎందుకు నువ్వే అలా చేస్తున్నావు అని నన్నే అరిసిండ్రు. అది పిచ్చి అని తెలియట్లేదా నీకు? సరే ఆడికి పిచ్చి ఉండడం ఓకే. ఈ పిల్ల ఏంటి ఎట్లా బిహేవ్ చేస్తుంది? ఇది మరీ విడ్డోరు. బై 1 get 1 ఫ్రీ. అక్కడి పిచ్చి ఇక్కడ పిచ్చి. కానీ ఆ టైంకి ఎలా వెళ్తుంది సార్? ఇది మీరేదో కనిపెట్టాల్సిన విషయం లాగా ఉంది. మరి అది నాకైతే ఫేక్ గా అనిపిస్తుంది. శాంతం ఆబ్వియస్లీ ఫేకే. వీళ్ళిద్దరికి ఏదైనా రిలేషన్ ఉంటది, ఫోన్ చేసి ఇలా డ్రామా చేద్దాంలే, అక్కడ ఆడి ఫుల్ చేద్దాం, ఇక్కడ ఈవెన్ ఫుల్ చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు. కాదు ఏంటి, ఏం చేసింది ఆల్రెడీ? నాకు తెలియకుండా ఇంత కథ నడిపించి ఎఫ్ఐఆర్. కాదు ఇప్పుడు వాడేదో అక్కడ కాగితం మీద రాసుకుంటున్నాడో ఏదో పిలుస్తున్నాడు అనేటటువంటిది 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నవాడు పిలిస్తే మీ ఆవిడ వెళ్ళిపోవటం అనేటటువంటిది ఎలా జరుగుతుంది అనేది మాకు అర్థం కానటువంటి అంశం. అది నీకేమన్నా చూసావా, నువ్వేమన్నా విన్నావా? మా క్లారిటీ. ముందే ఫోనుల్లో వీళ్ళు ట్రాప్ చేసుకుని ప్లాన్ చేసుకున్నారా? పలానా టైంకి వచ్చే నేను ఇట్లా డ్రామా ఆడతాను, ఇద్దరం కలిపి డోర్ వేసుకుందామని. ఈ అమ్మాయి ఫోన్ రికార్డ్స్ ఏమైనా నువ్వు ఎంక్వైరీ చేసావా? ఏది 3 కిలోమీటర్లు 5 minutes లో వచ్చేస్తా? అంటే ముందే వచ్చి ఉంటదేమో, నాకైతే తెలియదు కానీ ఒక 5 minutes కల్లా వచ్చి సో ఖచ్చితంగా వీళ్ళిద్దరు ముందునే కూడబెలుక్కున్న తర్వాత అమ్మగారు ఆల్రెడీ నైట్ టైం ఫోన్లు మాట్లాడుతుందట. ఆగు, భాగవతం ఫోన్లు దిస్తే తెలిసిపోద్ది వీళ్ళు ఇన్ని డ్రామాలు ఆడుతున్నారు. కమ్యూనికేషన్ పిలిచినప్పుడు వెళ్ళటమే కాకుండా మిగతా టైంలో కమ్యూనికేషన్ చేసుకుంటారా రమణ? సార్ ఫోన్ కాల్ మాట్లాడుతుంది. ఫోన్ కాల్ మాట్లాడుతుంది నైట్ పూట ఎక్కువ చాటింగ్. ఒకసారి ఫోన్ నాకు ఏమన్నా కూడా టెన్షన్ పడతాయి, భయపడతాయి. ఇప్పుడు ఇస్తుందా ఫోన్? ఇస్తావా? ఫోన్ ఇటువమ్మా. నేను జస్ట్ ఒకసారి ఫోన్ ఇటు. ఏదో పెద్ద ఎవడో రాస్తే వెళ్ళిపోతున్నావు కదా. 5 minutes టైం తీసుకుని అన్ని ఏదో డిలీట్ చేసి ఇస్తుంది. మరి అక్కడే క్లియర్ గా అర్థం అవుతుంది కదా. వాళ్ళ అక్క వాళ్ళని కానీ పిలిపించిన సార్ ఇక్కడికి. ఎవరక్క వాళ్ళ అబ్బాయి వాళ్ళ అక్క కూడా వచ్చిందా? కాదు ఈ డేట్ ఇలా చరిత్రలు రాస్తూనే ఉంటాడు. అనే రాస్తా ఉంటాడు సార్. చీకట్లో ఏం రాస్తున్నావు నాన్న? నాకు కనపడుతుంది. ఓ మాకు కనిపించదు నాన్న చీకట్లో. మాకు అంత అద్భుతమైన శక్తులు మాకు లేవు. కాదు ఏం రాస్తున్నావురా బాబు? ఏదో ఒకటి రాస్తా. నేను రాసిందే జరుగుద్ది. అది ఇప్పుడు ఏం జరగబోతుంది నెక్స్ట్? అది నేను చెప్తాను, అది రాసిన తర్వాత చెప్తాను. ఏది నాకు 10 లక్షలు కావాలంటారా? రాసింది జరుగుతూ ఉంటుంది కదా సార్. ఇద్దాం. ఇక్కడ ఎందుకు పరీక్షలు? నువ్వు నీ పిల్లని కాపాడుకో. మీ పిల్లం వెళ్ళిపోతుంది, వాడంటే పిచ్చోళ్ళకి కనిపిస్తున్నాడు. మీ పిల్లం ఎందుకు వెళ్ళిపోతుందో, వాడి మాటలు ఎందుకు పడుతుందో. ప్రాంక్ చేస్తున్నారు అబ్బా. ప్రాంక్ కోసమే వచ్చారు కదా మీరు. మాకేమైనా ఖాళీ కూర్చున్నావా ఏంటి?
No, this guy is mentally out, but that girl is blindly following him. అది ఆవిడ చూసుకోవాలి. వీడి is clear cut is a case of. కాదమ్మా, మరి మీ ఇంట్లో ఎవరు సంపాదిస్తారు? మనోడు పిచ్చోళ్ళ ఉన్నాడుగా, ఇల్లు ఎలా గడుస్తుంది? మా అత్త మామ ఉండరు, మా బావగారు ఉండరు మేడం. కదమ్మా, ఇంతమంది సైన్యం ఉన్నారు, ఎవరు కూడా ఒక సైకాట్రిస్ట్కి వెళ్ళి చూపెట్టాలో లేదంటే డాక్టర్ చూపించాలి అనుకోలేదా? చూపెట్టాలని ఎవరు అనుకోలేదమ్మా. చెప్తా అంటే నన్ను పిచ్చిదాన్ని చేస్తాండ్రు మేడం. ఎందుకని ఇంట్లో బానే ఉంటాడు పేపర్ల మీద రాయకుండా. అమ్మా, మీ పేరెంట్స్ కి చెప్పి నా జీవితం ఇలా అయిపోయింది, ఒక పిచ్చోడిని ఇచ్చి నాకు కట్టబెట్టారు, మీరన్నా తీసుకెళ్ళండి అని చెప్తే కనుక తీసుకెళ్తారు కదా. క్లియర్ కట్ గా తెలుస్తుంది కదా ఆ మనిషిని చూస్తుంటే అతను పిచ్చని. వాళ్ళ అక్క ఒక్కటి నమ్మి నమ్మట వచ్చింది మేడం. ఆ అమ్మాయి ఏం చేస్తుంది? సరే పిలవండి, ఆ అమ్మాయిని పిలవండి, వాళ్ళ అక్కనంట. ఈ అబ్బాయి ఏం చెప్పలేకపోతున్నాడు, ఈ అబ్బాయి గత చరిత్ర గురించి. వాళ్ళ సిస్టర్ వచ్చిందంట కదా, ఒకసారి పిలవమనండి మేడం, ఒకసారి వాళ్ళ సిస్టర్. ఏంటి పేరేంటి ఆవిడది? రాజీ మేడం. రాజీ. రాజీ గారు, నాన్న నువ్వు ఒకసారి లేగమ్మా, ఆవిడ కూర్చోబెడదాం, ఎందుకంటే అబ్బాయి తరపున వచ్చింది కదా, వాళ్ళ అక్కతో మాట్లాడదాం. రాజీ గారు రండి, నమస్తే, కూర్చోండి. కూర్చోమ్మా. ఏమ్మా ఏంటి మీ తమ్ముడు బాగోతాం, ఏదో పేపర్ల మీద రాసేస్తున్నాడు వ్యాసాలు. అంటే సినిమా ఇంట్రెస్ట్ లో కొద్దిగా. అసలు నువ్వెవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీరు మీ తమ్ముడికి ఏదో సమాధానం చెప్పు, అది నిజమేనా? ఓ 5 months నుంచి అలా బిహేవ్ చేస్తున్నాడట, ఫేకా? రాజీ, మాకు తేలవలసింది ఏంటంటే ఇది మేనరిజమా, కావాలని వీళ్ళిద్దరూ ఒక నాటకం ఆడుతున్నారా, లేదంటే వాస్తవానికి మీ బ్రదర్ పిచ్చోడా, లే మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఉందా అనేది తేలాలి. పెళ్ళి అవ్వకముందు ఎలా ఉండేవాడు, పెళ్ళి అయిన తర్వాత ఎలా ఉన్నాడు? పెళ్ళి అవ్వకముందు బాగున్నాడా? పెళ్ళైనా 1 year నుంచి అలా బిహేవ్ చేస్తున్నాడు. మరి సైకాట్రిస్ట్ దగ్గరికి ఎవరి దగ్గర తీసుకెళ్లేదా మీరు? తీసుకెళ్తున్నాం సార్, రావట్లేదు. మా మీదనే గొడవకు వస్తున్నాడు. అలా కాదు, ఇప్పుడు ఇతనంట పేర్లు రాస్తాడంట, పిలుస్తాడంట, వీళ్ళు పేర్లు రాసి పిలవగానే వేరే ఆడవాళ్ళు అతని ఇంట్లోకి వెళ్ళిపోయి వీళ్ళిద్దరు తలుపులు గొల్లెం పెట్టేసుకుంటారంట. ఇదేం కదా, ఇది ఇంతకు ముందు ఎప్పుడన్నా చూసావా పెళ్లికి ముందు మీ బ్రదర్ యొక్క ప్రవర్తన? అట్లా చేయట్లేదు. అమ్మా, అలా ఏం చేయలేదు. సో మీకంటూ మీ బ్రదర్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో మీకు తెలియట్లే. మరి ఆ అమ్మాయి డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం అంటే కూడా అబ్బాయి రావట్లేదట. మీరు అంతా కట్టేసి పట్టుకెళ్ళకొచ్చు, అప్పుడు ఓవర్ యాక్షన్ ఏంటో తెలిసేది. డాక్టర్స్ క్లియర్గా చెప్తారు కదమ్మా ఆయనకి ఏం ప్రాబ్లం ఉంది ఏంటని. ఎందుకంటే మేము ఆల్రెడీ డిస్కషన్ పెట్టుకున్నాం, సార్కి ఆల్రెడీ క్లారిటీ ఉంది అది నిజంగా ప్రాబ్లమా ఫేక్ అని. మాకు అర్థం అవుతుంది ఇది ఎంతవరకు ఫేక్ అని, లీగాలిటీ తెలిసిన వాళ్ళమే కదా. ఏమని వచ్చావు మరి, ఇక్కడ ఏదో పేపర్ల మీద చీకట్లో రాసేస్తున్నాడు, అర్థం అవుతుందా డ్రామా ఆడుతున్నాడని. మీరేం చెప్పడానికి కూడా ఏం లేదు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.